హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్ మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అస్సలు అవ్వం. ఏ వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని అన్నా, 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 అబ్బా. I love you. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం లేకపోతే కొంపని పోద్ది. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయి. అమ్మా రేయ్, వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అలాగే. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి ఓకే. మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా కాదర్ భాయ్ తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు, తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సా. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్ ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ సారీ. ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? देखो రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుంచుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షేడా, మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మో. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు, చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా, ఆ. కానీ ఒక్క విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. లైట్ ఎరిపి పాసా, ఓపెన్ ది సూట్ కేస్. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి ఇది పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్ లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు తలుపు తీసుకుందేంటి? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే ఎల్లో గ్లాసుడు తెచ్చిపట్రా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దొన్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా, చంపు. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. పడు, చావు. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. ఉసే సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ సెట్ పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు, పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డలా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా? నిన్న లారీ డ్రెస్ లో కోర్టుకెళ్ళి
ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాళ్ళు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా అది తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. ఇలా రారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా. ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళ? ఆ ఆ, అన్నట్టు నీకు తెలియదు కదూ, మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకు సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకు చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం నీకెన్ని కష్టాలురా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతుంటాను. సరే వెళదాం. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో నో, ఐఆమ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? మ్. నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగ అయిపోయింది? మరి డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి? మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి? వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి ఏలే సార్, ఏం సంగతి రా? ఏం మాట్లాడుతున్నావు? ఏలే సార్, ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. యుఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు. అలాగేదండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పెళ్ళాన్ని వరకు ఆ టైప్ అంటావు? దరిద్రులారా, మీ మాటలు తగిన శాస్త్రం జరిగింది. మాకేం తెలుసు రాది. కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడా? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. మారేడి డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. తినండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. వస్తాను. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయిని చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో. తెలుగు